Good afternoon, students. How are you? So, నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. ఓకే అమ్మా. సో ఇక్కడ 8th క్లాస్కి పర్సంటేజ్ కీ చూద్దాం. సో పర్సంటేజ్ కీ అనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్ మీ దగ్గర పట్టుకోండి, క్వశ్చన్ ఎక్కించాలి. ముందు వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు వీడియోని నార్మల్గా చూసి విడిచిపెట్టేస్తున్నారు. అసలు ఏముంది అందులో, ఏంటుంది, ఏం చెప్పారు అది ఒకసారి వినాలి. తర్వాత క్లాస్ వర్క్ ఒకసారి నోట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి నోట్ చేసి నోట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో డౌట్స్ ఏమైనా ఉంటే చేయాలి. ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. వీడియో అంటే నార్మల్గా వీడియో ఎలా చేసుకొని విడిచిపెట్టేస్తున్నారు, అలా చేయకూడదమ్మా. సో మీ గేట్ ముందు వీడియో జాగ్రత్తగా చూడాలి. మరి ఇంకేం అనుకోడు. వీడియో 30 minutes ఉంటే 30 minutes, 45 minutes ఉంటే 45 minutes ముందు జాగ్రత్తగా చూడాలి. తర్వాత అది క్లోజ్ చేసి మళ్ళీ వీడియో చూస్తూ క్లాస్ వర్క్ నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాస్ వర్క్లో ఉన్న మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసి అప్పుడు డౌట్లు ఉంటే అడగాలి. మీరు 45 minutes వీడియో చూసేస్తున్నారు, ఇంకేం లేదు, నోట్స్ ఎక్కించట్లేదు, క్లాస్ వర్క్ రాయట్లేదు. అలా అయితే మరి మనం ఎలా సాధిస్తాం? ముందు వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఏంటి, క్లాస్ నోట్స్ నీట్గా రాసుకోవాలి. క్లాస్ నోట్స్ నీట్గా రాసుకున్న తర్వాత క్లాస్ నోట్స్ మళ్ళీ మనం చదవాలి. మరి వీడియో చూడకూడదు, క్లాస్ నోట్స్ మళ్ళీ చదవాలి. అప్పుడు డౌట్ ఏది ఉంటే మళ్ళీ ఫోన్ చేయాలి, మళ్ళీ వీడియోని అబ్జర్వ్ చేయాలి. అంతేనమ్మా. ఇది మనం ఫాలో అవ్వాల్సింది. ఇది మనం ఫాలో అవ్వట్లేదు, ఒకసారి వీడియో చూస్తున్నాం అయిపోయింది అంతే. సో అలా చేస్తే ఎలాగమ్మా? మన సైనిక్ స్కూల్ నవోదయ మిలిటరీ స్కూల్ ఏం పెట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలి. అక్కడ హెచ్యు అయిన వాళ్ళు అందరూ కూడా ఒక క్వశ్చన్ ఎన్నిసార్లు చేస్తుంటారు. ఓకే అమ్మా. పర్సంటేజెస్ చూద్దాం. 21 చూద్దాం. X% of X is 36. Then find X. క్వశ్చన్ నీట్గా ఎక్కించాలి. క్లాస్ వర్క్ ఒకటి నీట్గా తయారు చేసుకోవాలి. ఓకే అమ్మా. X% అంటే ఎంతమ్మా? X/100 ఇంటూ X ఈక్వల్ టు ఎంతమ్మా? 36. X ఇంటూ X ఎంతమ్మా? X². X కావాలి కాబట్టి ఇది డివిజన్ అటు వెళ్తే ఏమవుతుందమ్మా? మల్టిపుల్ అవుతుంది. అప్పుడు 36 ఇంటూ 100 ఎంతమ్మా? 3600. మీకు X కావాలి కదా. X కావాలంటే ఏంటి? 36 దేని తాలూకా స్క్వేర్ రూట్? 36 ఇంటూ 100 అని రాయొచ్చా లేదా దీన్ని? 36 అంటే దేని స్క్వేర్? 6². ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ కావాలి కదా. 2 x'లు ఉన్నాయి, ఒక x తీసుకుంటున్నాం అంటే ఏంటి? స్క్వేర్ రూటే కదా కనుక్కుంటున్నాం. సో 36 అంటే 6, 100 అంటే ఎంతమ్మా? 10. 6 ఇంటూ 10 ఎంతమ్మా? 60. సో 60 అనేది ఏ ఆప్షన్ అమ్మా? సి ఆప్షన్. ముందు పెన్ను బుక్ పట్టుకోకండి, జాగ్రత్త క్వశ్చన్ పేపర్ పట్టుకోండి, జాగ్రత్తగా ఏం చెప్తున్నానో వినండి. ఆ తర్వాత మళ్ళీ వీడియో చేసి అప్పుడు నీట్గా క్లాస్ వర్క్ అనేది నీట్గా రాసుకోండి. క్లాస్ వర్క్ రాసుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసి ఏ డౌట్ ఉందో కాల్ చేసి అడగండి. ఓకే అమ్మా. 22 చూడండి. 16% of a number is added to 21, then it gives itself. Find the number. So 16% of a number is added to 21. ఒక నెంబర్లో ఎంత పర్సెంటేజ్ అమ్మా? క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. x అనేది ఒక నెంబర్ అయితే x అనే నెంబర్లో ఎంత పర్సెంటేజ్? 16%. 16% of a number is added to 21. దీన్ని దేనికి యాడ్ చేయమన్నాడు? 21కి యాడ్ చేయమన్నాడు. అప్పుడు ఆ నెంబర్ ఎంత? అదే నెంబర్ వస్తుందా లేదా? అదే నెంబర్ అంటే ఎంతమ్మా? 100% of x అయినా పర్సెంటేజ్గా ఇచ్చాడు కాబట్టి 100% of x. ఎప్పుడైనా యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇస్తాడు. అప్పుడు 100కి 16కి డిఫరెన్స్ ఎంతమ్మా? x కావాలంటే రెండు ఒక వైపు పట్టుకెళ్తే ఏమవుతుంది? 84% of x.
84% ఆఫ్ x ఎంత అమ్మా 21. మనకి ఏం అడిగాడు, దెన్ ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. ఓకే అమ్మా, సో 21 1 21 4 అంటే 4% ఆఫ్ x ఈక్వల్ టు 1 ఏనా. మనకు కావాలి తెలుసు 4% అంటే ఎంత అమ్మా 1/25. దట్ ఇంప్లైస్ 1/25 into x ఈక్వల్ టు 1 ఏనా. x కావాలంటే ఏమవుతుంది బై 25 అంటే ఏమవుతుంది ఇంటూ 25 అంటే x వాల్యూ ఎంత అమ్మా 25. అర్థమైందమ్మా లేదు. ఒక నెంబర్ తోటి 16% కి 21 యాడ్ చేస్తే ఏమొస్తుంది 100%. అదే నెంబర్ 100 అదే నెంబర్ అనుకుంటే ఏమవుతుంది x అంటే x అంటే ఎంత పర్సెంటేజ్ 100% ఏనా. 100 లో 16 తీస్తే ఎంతమ్మా 84. 84 ఎంత 21. అప్పుడు 4% ఎంత 1. సో 4% అంటే 1/25. x అంటే ఎంత అవుతుంది 25. అర్థమైందమ్మా. ముందు మాత్రం బుక్ పట్టుకోకండి, వెంటనే అయిపోవాలనుకోకండి, ఇంట్రెస్టింగ్ గా చదవండి, ఇష్టంతో చదవండి. క్లాస్ వెంటనే అయిపోవాలని కాకుండా ఇంట్రెస్ట్ తో చదవాలి. ఓకే అమ్మా. నెక్స్ట్ 23 చూడు. క్వశ్చన్ చదవాలి, ఏం చెప్పారు మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది మనం ఆలోచించాలి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1 kg ఈజ్ 1 గ్రామ్. సో 1 kgలో 1 గ్రామ్ ఎంత పర్సెంటేజ్ అనేది, 1 kgలో గ్రామ్ ఎంత పర్సెంటేజ్ అనేది. ఓకేమ్మా. 1 kg అంటే కేజీని దేంతో కంపారిజన్ చేస్తున్నాడు గ్రామ్. ఈ రెండింటిలో బిగ్ ఏది కేజీ అని. కాబట్టి ఈ రెండింటిని కంపారిజన్ చేస్తున్నాం అంటే రెండింటి యూనిట్లు ఒకే దాంట్లో మార్చుకోవాలా లేదమ్మా. 1 కేజీకి ఎన్ని గ్రామ్స్ అమ్మా 1000 గ్రామ్స్ అంతేనా. కాబట్టి కింద ఎంత వేసుకోవాలి 1000. బిగ్గర్ వాల్యూ కింద వేసుకోవాలి కదా. బై 1 గ్రామ్ 1 ఇంటూ ఎంత అమ్మా 100. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి కదా. సో 1/10 అంటే ఎంత అమ్మా 0.1. సో ఇది ఎంత పర్సెంటేజ్ అమ్మా 0.1%. ఓకే. 24 చూద్దాం. 5% of 0.4 is 5% of 0.4. 0.4 లో 5% వాల్యూ ఎంత అని. 5% అంటే మీకు తెలుసు కదమ్మా ఎంతమ్మా 1/100 వేసుకుందాం. 5/100 ఇంటూ 0.4 వేసుకుందామా. 4 5 ఎంతమ్మా 20 అంటే 2.0/100 అంతేనా. పాయింట్ ఆఫ్ 0 వాల్యూ లేదు కాబట్టి 2/100 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 zeros అంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 0.02 దీని వాల్యూ ఎంతమ్మా 0.02. అర్థమైందమ్మా. అర్థం అవ్వదు. చాప్టర్ చూడండి, ఈ కాన్సంట్రేషన్ క్లాస్ మీద ఉండాలి. ఫస్ట్ చెప్తున్నాను, ఫస్ట్ మీరు నోట్బుక్ పట్టుకోకూడదు. ఫస్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకసారి క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఒకసారి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జాగ్రత్తగా చూడండి. తర్వాత క్వశ్చన్ బుక్ సారీ మీ నోట్స్ పట్టుకొని అన్ని క్వశ్చన్స్ ఒకసారి ఎక్కించుకొని మళ్ళీ చేయాలి. అప్పుడు డౌట్స్ అనేవి క్లారిఫై వస్తుంది. అప్పుడు మీరు వీడియో చూడాలి. ఓకే అమ్మా. 25 సో ఒక మ్యాన్కి మొత్తం ఇన్కమ్ ఎంత వస్తుందమ్మా 2400 వస్తుంది. ఒక మ్యాన్కి ఎంత వస్తుంది ఇన్కమ్ 2400 వస్తుంది. ఇందులో ఇతను ఎంత సేవ్ చేస్తున్నాడు, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది 2400. అందులో ఎంత సేవ్ చేస్తున్నాడు ఎంత సేవ్ చేస్తున్నాడు 600 సేవ్ చేస్తాడు. 600 సేవ్ చేస్తాడు. మరి 600 సేవ్ చేస్తే మనకి సేవింగ్ అడిగాడా స్పెంట్ అడిగాడా. 600 సేవ్ చేస్తే ఇంకెంత మిగులుతుంది అతనికి 1800 మిగులుతుంది. అంతేనా. 600 మనం సేవ్ చేసేస్తాం. ఈ 1800 ఏం చేస్తున్నాడు ఖర్చు చేసేస్తాడు. అతనికి వచ్చిన ఇన్కమ్ ఎంత 2400. 2400 లో అతను సేవింగ్ ఎంత చేస్తున్నాడు 600.
600 సేవ్ చేస్తే ఎంత మిగులుతుంది అతనికి 1800. ఆ 1800 ఏం చేస్తున్నాడు? ఖర్చు చేసేస్తున్నాడు. సో 1800 ఖర్చు చేసేస్తున్నాడు. ఈ ఖర్చు చేసిన పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. అంటే 1800 ఎంతకి 2400. దీని పర్సెంటేజ్ లో మార్చాలి కాబట్టి ఏం చేయాలి? 200. సో 2 zeros 2 zeros 6 3 ja 6 4 ja 4 1 ja 4 25 ja 25 3 ja ఎంత అమ్మా? 75%. అంటే అతను ఖర్చు చేస్తున్న పర్సెంటేజ్ ఎంత? 75. టోటల్ 100% అయితే ఖర్చు చేస్తుంది 75 అయితే సేవింగ్స్ ఒకవేళ అడిగితే ఎంత అవుతుంది? 25%. ఓకే అమ్మా. నెక్స్ట్ చూద్దాం. చూద్దాం. A's income is 25% more than B. Then what percentage of B's income to the A income? A income అనేది ఎవరితో పోల్చాడు? A's income is comparison to the B. A income is 25% more than B. అంటే A income తెలియాలంటే మీకు ఎవరితో తెలియాలి? B తెలియాలి. B తెలియాలంటే B ఎవరైనా ఇన్కమ్ తెలియనప్పుడు జనరల్ గా X అనుకుంటాం, కానీ ఇక్కడ ఎంత అనుకోవాలి? 100% అనుకోవాలి. అప్పుడు వీడికన్నా పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇది 125% ఏనా? అయితే ఏ ఇన్కమ్ అనేది B కన్నా ఎంత ఎక్కువ అమ్మా? 25% ఎక్కువ. అయితే B ఇన్కమ్ A కన్నా ఎంత లెస్ అని అడగలేదు. ఎంత లెస్ అని అడిగారు అనుకోండి ఏం చేస్తాం? 25 ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు? A తో ఇంటూ 100 వేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏం అడిగాడు? What percentage of B's income to the A's income? B income అనేది A income లో ఎంత పర్సెంటేజ్ అనేది? B income అనేది A income లో ఎంత పర్సెంటేజ్ అనేది? B income ని ఎవరితో కంపేర్ చేయమన్నాడు అమ్మా? A income. B income ఎంత అనుకుందాం? 100 అనుకుందామా? A income ఎంత అనుకుందాం? 125 అనుకుందామా? ఇంటూ ఎంత అమ్మా? పర్సెంటేజ్ 25 4 జా 25 5 జా 5 1 జా 5 20 జా అంటే ఎంత పర్సెంట్ అమ్మా? 80%. B income అనేది A income లో ఎంత అమ్మా? 80%. ఓకే అమ్మా. అదే లెస్ అడిగాడు అనుకోండి 25/125 into 100 అప్పుడు ఎంత అవుతుంది? 25 5 జా అది కూడా మనకి ఎంత అవుతుంది? అంతే అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. 20% వస్తుంది. 27 చూద్దాం. There are 25 liters of petrol in a vessel. ఒక వెసల్ లో ఎన్ని లీటర్ల పెట్రోల్ ఉంది? 25 లీటర్స్ ఉంది. Due to leakage 5 liters of petrol is losses. ఆ పెట్రోల్ అనేది ఎంత లాస్ అయిపోయింది? ఆ వెసల్ కి లీక్ ఉండడం వల్ల 5 లీటర్స్ పోయింది. అంటే 25 లీటర్స్ లో ఎన్ని లీటర్స్ పోయింది? 5 లీటర్స్ పోతే ఇంకెన్ని లీటర్స్ ఉంటదమ్మా? 20 లీటర్స్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పెట్రోల్ రిమైనింగ్ ఇన్ ద వెసల్? అంటే మిగిలిన దాని పర్సెంటేజ్ అడిగాడు. 25 లో మనకి ఎన్ని లీటర్స్ తీసేయాలి? 5 లీటర్స్ తీసేయాలి. అప్పుడు ఎన్ని లీటర్స్ ఉంటుంది? 20 లీటర్స్. దీని తాలూకా పర్సెంటేజ్ అంటే 20 బై ఓవరాల్ ఎంత? 25 ఇంటూ ఎంత ఇవ్వాలమ్మా? 100. 25 1 జా 25 4 జా 24 జా ఎంత అమ్మా? అంటే మిగిలిన దాని ఎంత పర్సెంటేజ్? 80%. ఓకే అమ్మా. 28 60% of X is 30 less than 75%. Find X. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి 60% of X మళ్ళీ ఏమన్నాడు? 75% of X. ఇది లెస్ అని మోర్ అని మనకు అనవసరం. లెస్ అన్నా డిఫరెన్స్, మోర్ అన్నా డిఫరెన్స్. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అమ్మా? 15%. 15% of X ఎంత అని చెప్పాడు ఆడ? 15% of X ఎంత తక్కువ అని చెప్పాడు? 30. అంటే X కావాలి కదా. 15 1 జా 15 2 జా X కావాలంటే ఏమవుతుంది? 1%. 1% 2 అయితే మనకి 100% ఎంత అమ్మా? 200. 1% 2 అయితే 100% ఎంత? 200. మనకి X అంటే 100% కదా. ఎప్పుడైనా చూసుకోండి 60% 75%
మోర్ ఆర్ లెస్ అన్న ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 75 కి 60 కి డిఫరెన్స్ ఎంత? 15% ఎంత? 30. 15% 30 అయితే 1% ఎంత? 2. 100% ఎంత? 200. ఓకే అమ్మా. 29 చూద్దాం. 300% of a number is 200% of number is 90. What will be 80% of the number? 200% of a number is 90. So 200% of a number is 90. What will be the 80% of the number? అంటే ముందు నెంబర్ కనుక్కోండి, దాంట్లో మళ్ళీ ఎంత పర్సెంట్ కనుక్కోవాలి? 100% కనుక్కోవాలి. సో జనరల్గా మనకి తెలుసు 200% 90 అయితే మనకి కావాల్సిన 100% కదమ్మా. 100% ఎంతమ్మా? 45. నెంబర్ ఎప్పుడు కూడా అదే కదమ్మా అవుద్ది. ఈ 45 లో మనకి ఎంత పర్సెంటేజ్ అడిగాడు? ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 80%. 200% 90 అయితే నెంబర్ ఎప్పుడు 100% కదా. 100% ఎంత అవుద్ది? 45. 100% 45 అయితే నాకు కావాల్సింది ఈ నెంబర్ లో ఎంత పర్సెంట్? 45 ఆఫ్ 80%. అంతేనమ్మా. అంటే 45 into 80% అంటే 80/100 అయినా 80/100 అని కూడా వేయకూడదు, మీకు ఫాస్ట్ ఉంటారు. 5 2 జ 5 9 జ 2 1 జ 2 4 జ అంటే 9 4 జ ఎంతమ్మా? 36. అర్థమైందమ్మా. 200% 90 అయితే 100% ఎంత అవుతుంది? 45 అవుతుందా అవుదా? 100% 45 అయితే 45 లో ఎంత పర్సెంట్ అడిగాడు? 80% అడిగాడు. 45 into 80/100 అంటే ఎంతమ్మా? 36. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So 38. What will be the sum of 30% of 20 plus 20% of 30? 30% of 20 plus 20% of 30. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది చూడండి, ఇక్కడ రెండు నెంబర్లు ఒకటే. ఇక్కడ 30, ఇక్కడ 20, ఇక్కడ 20, ఇక్కడ 30. ఇక్కడ 30కి పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ ఎంత? 20కి పర్సెంటేజ్ ఉంది. సేమ్ నెంబర్స్ అయ్యేటప్పుడు వాటి వాల్యూస్ కూడా సేమే అవుతాయి. వాటి వాల్యూస్ కూడా ఏమవుతాయి? సేమే అవుతాయి. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ. ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏంటవుతుంది? బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ. అంటే దీని వాల్యూ కనుక్కుంటే దీని వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ 30% అంటే 30/100 కదమ్మా. సో రెండు జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 3 2 జే ఎంతమ్మా? 6. అంతేనా? అది మైండ్లో వేసుకోవాలి. 30% అంటే 30/100 అయినా, ఇక్కడ 20, ఇక్కడ పైన రెండు జీరోస్ ఉన్నాయి, కింద జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 3 2 జే ఎంతమ్మా? 6. అంటే ఇది 6 అయితే ఇది కూడా ఎంతమ్మా? 6. అంటే దీని వాల్యూ ఎంతమ్మా? 12. 12 కింద ఉన్న ఆప్షన్ లో దేనికి వస్తుందమ్మా? 50% అంటే హాఫ్ కదమ్మా. 600 లో హాఫ్ ఎంత? 300. అది అవ్వదు. 10% అంటే ఎంతమ్మా? ఒక జీరో తీసేయాలి. 1200 లో ఒక జీరో తీస్తే 120. అది అవ్వదు. అదే 1% అంటే ఏం చేయాలి? 2 జీరోస్ తీసేయాలి. సో సి ఆప్షన్ చూడండి. 1% ఆఫ్ 1200. సో 10% అంటే ఒక జీరో పోతుంది, 1% అంటే 2 జీరోస్ పోతాయి. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? 12. అంటే ఏ ఆప్షన్ అవుతుంది? సి అవుతుంది. 31 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు 6.25%? 6.25% వాల్యూ దేనికి ఈక్వల్ అనేది? ఓకే అమ్మా. 6.25% అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 6.25/100 అయినా. ఇక్కడ డెసిమల్ ఎన్ని ప్లేసెస్ ఉంటుంది? 2 ప్లేసెస్. కింద జీరోస్ ఉంటే డెసిమల్ వస్తుందా పోద్దా? డెసిమల్ వస్తుంది కదమ్మా. ఎన్ని ప్లేసెస్ ముందు వస్తుంది? ఇంకొక 2 ప్లేసెస్. ఇవి 2 ఇవి 2 మొత్తం ఎన్ని? 4 ప్లేసెస్. కానీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఎన్ని? 3. అంటే ఇంకో ప్లేస్ సరిపోదు కాబట్టి ఏం పెట్టుకోవాలి? 0. సో 0 6 2 5. ఇక్కడ డెసిమల్ అంటే దీని వాల్యూ ఎంత? 0.0625. 32 చూద్దాం. $15% of an amount is 45.
ఒక అమౌంట్ ఉంది, అందులో 15% ఎంతమ్మా 45. ఒక అమౌంట్ మనకు తెలియదు, అందులో 15% 45 అయితే 1% ఎంత అవుద్ది 3. అంతేనమ్మా? 15 1 జా 15 3 జా 1% ఎంతమ్మా 3. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? అమౌంట్ అడిగాడు. అమౌంట్ ఎంత అవుద్ది ఇప్పుడు 100%. 100% ఎంత అవుద్ది 300. ఒక నెంబర్ మనకు తెలియదు కాబట్టి 15% అనుకుందాం. 15% వాల్యూ ఎంత 45. అప్పుడు 1% వాల్యూ ఎంత 3. అప్పుడు 100% వాల్యూ ఎంత 300. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి 33 చూడండి. What percent of 5% is 3%? What percent of 5% is 3%? What percent of అంటే మనకి నెంబర్ తెలియదు కాబట్టి x%. x% లో 5% వాల్యూ ఎంతమ్మా అని చెప్పాడు 3% అని చెప్పాడు. అంతేనా? ఒక నెంబర్ మనకి తెలియదు కాబట్టి x% లో 5% వాల్యూ ఎంత అని చెప్పాడమ్మా 3% చెప్పాడు. అప్పుడు x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలా లేదా? సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం? x/100 ఇంటూ 5/100 అంటే ఎంత? 5% అంటే 1/20 కదమ్మా, ఈక్వల్ టు 3/100. ఈ 100 క్యాన్సిల్ అవుతుందా లేదా? దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు కింద డివిజన్ ఉంది అంటే ఎంత మల్టిపుల్ అవుతుంది 23 ఎంతమ్మా 6. అంటే 60లో 60% లో 5% వాల్యూ ఎంత 3%. ఓకే, నెక్స్ట్ చూడండి. జాగ్రత్తగా చూడండి, ముందు మాత్రం బుక్ పెన్ను పట్టుకోకండి. క్వశ్చన్ పేపర్ చూడండి, క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేయండి. ఒక క్వశ్చన్ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. సో 34 చూద్దాం. Five and 1/2 of 240. 5 and 1/2 of 240 equal to 150% of x. 150% of x. Then x equal to. So 5 and 1/2 and ఎంతమ్మా 11/2. 11/2 into 240 equal to 150% అంటే మీకు తెలుసు. 150/100 అంటే ఎంతమ్మా 53 జా 52 జా అంటే 3/2 into x. అంతే కదమ్మా? 150/100 అంటే ఎంత 53 జా 52 జా. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా? 2 2 క్యాన్సిల్ అయిపోతే 2 1 జా 2 1 జా 3 1 జా 380 జా. అంతేనా? x ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 880. x ఈక్వల్ టు ఎంతమ్మా 880. అర్థమైందమ్మా? ఇది 5 2 జా 10 ప్లస్ 1 11/2 ఇంటూ ఎంతమ్మా 240 ఈక్వల్ టు ఎంతమ్మా 3/2 ఇంటూ x. ఎందుకంటే 150% అంటే ఎంతమ్మా 3/2 ఇంటూ x అయినా. సో x ఎంత అవుతుంది 80. నెక్స్ట్ చూడండి 35. జాగ్రత్త చూడండి, పర్సంటేజెస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. పర్సంటేజెస్ వస్తేనే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మిగతా లెక్కలన్నీ కూడా మనకు వస్తాయి. జాగ్రత్తగా చూడండి. ముందు మాత్రం వీడియోలో చూసేటప్పుడు బుక్ పెన్ను పట్టుకోకండి. ముందు ఏం చెప్పాను, ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ తర్వాత మీరు ఓన్గా క్వశ్చన్ రాసి చూడకుండా చేయండి. అప్పుడు డౌట్ వస్తే వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడు మరి ఇంకా దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు, వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. x% of 350 is 21. x% of 350 is 21. 350 లో x% వాల్యూ ఎంత అమ్మా 21. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ x. ఫైండ్ x. మీకు ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది? x/100 ఏనమ్మా ఇంటూ 350 ఈక్వల్ టు ఎంత అమ్మా 21. 0 0 పోద్దా లేదా? 7 3 జా 7 5 జా 5 1 జా 5 2 జా x ఈక్వల్ టు ఎంత 6. చాలా మంది క్యాన్సిలేషన్ ప్రాబ్లం వస్తుంది. క్యాన్సిలేషన్ ఏం లేదు, x/100 అయినా ఇంటూ 350 ఈక్వల్ టు 21. ఎప్పుడైనా ఈక్వల్ టు ఉండేటప్పుడు పక్కన ఉంటే క్యాన్సిల్ చేయాలి. అదే నార్మల్గా ఉంటే కింద పైన ఉంటే క్యాన్సిల్ చేయాలి. అందుకే 0 0 క్యాన్సిల్ చేశాను. సో 5 2 జా క్యాన్సిల్ చేసుకోండి, 5 7 జా క్యాన్సిల్ చేసుకోండి. 7 ఎన్ని టైమ్స్ 7 1 జా 7 3 జా
అదే 7 21 పక్క పక్కన ఉంటే మల్టిపుల్ చేయాలి, ఈక్వల్ టు ఉంటే మాత్రం క్యాన్సిల్ చేయాలి. అప్పుడు x = 3 2 జే ఎంతమ్మా 6, x వాల్యూ ఎంతమ్మా 6. ఓకే, నెక్స్ట్ 36 చూద్దాం. %% of a number is 120. Then 120% of a number. 20% of a number. ఒక నెంబర్ లోని 20% వాల్యూ ఎంతమ్మా 120. సో మనకి ఇప్పుడు ఏమడిగాడు ఆ నెంబర్ లోని ఎంత పర్సెంట్ అడిగాడు 120% అడిగాడు. సో మళ్ళీ దీనికి x అంటే 1/5 x వాల్యూ కనుక్కునే బదులు దీంట్లో 20% ఎంత 120 అని ఇది ఎంత అవ్వాలన్నాడు. ఇప్పుడు దానికి ఎంత పర్సెంట్ కావాలి 120% కావాలి. దానికి ఎంత పర్సెంటేజ్ కావాలి 120% కావాలి. 20 అనేది 120 అయిపోతుందా లేదా, అవ్వకపోతే అప్పుడు మళ్ళీ 20/100 వేసుకొని చేయొచ్చు. కానీ 20 అనేది 120 అవ్వాలంటే ఎంత చేత మల్టిపుల్ చేయాలి 6. దీన్ని 6 చేత మల్టిపుల్ చేస్తే దీన్ని కూడా 6 చేత మల్టిపుల్ చేయాలి కదమ్మా. 6 ఎంతమ్మా 720. అంతే, సింపుల్ గా మనం చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి 1/5 x కనుక్కొని మళ్ళీ అందులో 1/20% కనుక్కుంటే 120% కనుక్కున్నా మీకు ఎంత వస్తుంది అంతే వస్తుంది, కానీ టైం వేస్ట్. ఓకే, 37 చూడండి. 37 చూడండి. 50% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 39 మోర్. 37 క్వశ్చన్ లో నేను 39 మోర్ 39 అనేవి 2 సార్లు పడింది. ఓకే అమ్మా, కాబట్టి 39 అని పెట్టుకోండి. 50% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 39 more than 35% of a number. Then find 115% of that number. 50% of a number. 50% of x అయినా ఇంకో నెంబర్ ఎంత 35% of x. మోర్ ఆర్ లెస్ అన్నా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కాదమ్మా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 15%. అంటే 15% of x ఎంత ఇచ్చాడమ్మా 39 ఇచ్చాడు. ఈ రెండు 3 గా క్యాన్సిల్ అవుతాయి కదా. సో 3 5 జా 5% ఎంతమ్మా 13. 3 5 జా 313. ఓకే అమ్మా, ఇప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి 115% కావాలి. 115% కావాలంటే ఇది 115 అవ్వాలంటే దేంతో మల్టిపుల్ చేయాలి 115/5 అంటే ఎంత 23 అయినా దీన్ని 23 తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు దీన్ని కూడా ఎంతో మల్టిపుల్ చేయాలి 23. 23 13 జే ఎంత 13 జే 39. 32 జే 26 + 3 29. అంటే 1115% వాల్యూ ఎంతమ్మా 299. 115% వాల్యూ ఎంతమ్మా 299. ఓకే, అర్థమైందా. 50% మోర్ ఆర్ లెస్ అన్నా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 15%. 15% వాల్యూ ఎంతమ్మా 39. 15% 39 అయితే 5% ఎంతమ్మా 13. 5 అనేది ఎంత అవ్వాలి 115 అవ్వాలి. 5 115 అవ్వాలంటే ఎంతో మల్టిపుల్ చేయాలి 23. దీన్ని 23 తో మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది 299. ఓకే అమ్మా, ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 42 సారీ 38. A number is 42 more than its 16%. Find the number. A number is 42 more than its 16%. ఒక నెంబర్ అనేది ఎంత ఎక్కువ అమ్మా 42 ఎక్కువ. దాంట్లో ఎంత పర్సెంటేజ్ కన్నా 16% కన్నా. అంటే ఇప్పుడు మీకు ఏం అడిగాడు అందులో ఎంత ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. ఆ నెంబరు ఎంత అని అడిగాడు. ఓకే అమ్మా, మోర్ అన్నా లెస్ అన్నా నేనేం చెప్పాను మైనస్ చేయాలి కదా. సో ఒక నెంబర్ 100% అనుకుందాం. ఇంకోటి ఎంత పర్సెంటేజ్ 16% ఇచ్చాడా లేదా. ఇది మోర్ ఆర్ లెస్ అంటే ఏముంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 84%. 84% ఎంత అని చెప్పాడు 42. 42 1 జా 42 2 జా.
సో అంటే 84% ఆఫ్ x అయినా 2% అంటే ఎంతమ్మా 1/50 into x equal to 1 అయినా that implies x equal to ఎంతమ్మా 50. ఓకే సో x equal to ఎంత 50. నెక్స్ట్ 39. ఎప్పుడు మోర్ లెస్ అన్నా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ 39